ఎగ్జిట్ పోల్ అంచనాలకు భిన్నంగా జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. బర్హత్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు. ఆయన భార్య కల్పనా సోరెన్ గండేలో ముందంజలో ఉన్నారు. ధన్వార్లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి ఆధిక్యంలో ఉన్నారు. సరాయ్కెలాలో జార్ఖండ్ మాజీ సీఎం చంపాయి సోరెన్ ముందంజలో ఉన్నారు. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో పోలింగ్ నిర్వహించారు. ఈసారి రికార్డు స్థాయిలో 67.74% పోలింగ్ నమోదైంది. మొత్తం 81 స్థానాల్లో 1211 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 81 స్థానాలకు గాను 41 స్థానాలు గెలిచిన పార్టీ లేదా కూటమికి జార్ఖండ్లో అధికారం దక్కుతుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.